జనవరిలో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. మార్చిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో జనవరిలో ఏపీ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరగనున్నాయి. అధికార వైసీపీతో సహా విపక్షాలు జనవరిలో అభ్యర్థులను ప్రకటించనున్నాయి. దీంతో భారీ స్థాయిలో వలసలు కూడా ఉండనున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుండి పదుల సంఖ్యలో నేతల జంపింగ్ కు ఆస్కారం ఉంది. అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్ష పార్టీల వైపు చూస్తూ ఉండగా ఇప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు సూచనలున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖరారు కాగా తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందుకు కాస్త సమయం ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో షర్మిల చేతికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం ఖరారైంది. అన్ని అనుకున్నట్టే జరిగితే జనవరి మొదటి వారంలోనే షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుండగా అదే రోజున ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ తర్వాత జనవరి 3వ వారంలో జరగనున్నటువంటి షర్మిల కుమారుడి వివాహం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనవరి 17న షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ లో జరగనుండగా ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ స్థాయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇక పెళ్లి వేడుకే అయినా ఒక రకంగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే వేడుకగా భావిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మరి కొందరు కూడా కాంగ్రెస్ పెద్దలు కూడా హాజరు కానుండగా ఇదే వేడుకకు 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు నేతలను ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా ఈ వేడుక నేతల సమీకరణకు వేదికగా మారనున్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న నేతలను షర్మిల దగ్గర చేసుకునేందుకు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకను షర్మిల వేదికగా భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నేతలతో విజయమ్మ సంప్రదింపులకు ఈ రిసెప్షన్ బీజం వేయనున్నట్లుగా కనిపిస్తోంది. అదేవిధంగా సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదాలు, తల్లి విజయమ్మ షర్మిల పక్షాన అండగా నిలబడం, వైఎస్ వివేక హత్య అనంతరం దూరమైన మరో సోదరి డాక్టర్ సునీత న్యాయ పోరాటం, ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అగాధాలు ఈ పెళ్లితో మరోసారి చర్చకు రాను ఉండగా అసలు జగన్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందుతుందా, అందిన జగన్ ఈ వేడుకకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ పెళ్లి ఏపీలో వైఎస్ అభిమానులకు ఎలాంటి సంకేతం ఇవ్వనుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా షర్మిల కుమారుడు రిసెప్షన్ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల ఏపీ రాజకీయాలకు వస్తారా, కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే దాగుడు మూతలు ఇకనైతే లేవు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైంది. ఆమె ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయనున్నారని తేలిపోయింది. అన్న జగన్ తో షర్మిల ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమేనని నిర్ధారణ అయిపోయింది. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ బహుమతులు పంపించారు. అది కూడా వైఎస్ కుటుంబం తరపున ఈ బహుమతులు పంపుతున్నట్లుగా షర్మిల శుభాకాంక్షలు తెలిపి వైఎస్ రాజకీయ వారసత్వంలో తనకు కూడా వాటా ఉన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని దక్కించుకునేందుకు అదే కుటుంబ వేడుకను వేదికగా మలుచుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని వ్యవహారం అనడంలో ఎలాంటి అనుమానాలైతే లేవు. షర్మిల కుమారుడి వివాహం రిసెప్షన్ ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.